స్పోర్ట్స్ ఇంజరీస్ తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఎలా ట్రీట్ చేసుకోవాలి అని సమస్య చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. హాయ్, నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. స్పోర్ట్స్ ఇంజరీ ఏ స్పోర్ట్స్ అన్నా కానివ్వండి, ఇంజరీస్ లేకుండా స్పోర్ట్స్ ఉండదు. ఏ స్పోర్ట్స్ ఇంజరీ అయినా కాలు బెనకడం నుంచి మణికట్టు ఇబ్బంది పెట్టడం వరకు, షోల్డర్, భుజం నొప్పి, మోకాలు నొప్పులు ఇవన్నీ కామన్గా ఇంజూర్ అయ్యే జాయింట్స్. ఎక్కువగా చూసేది ఏంటంటే కాలు బెనికింది, యాంకిల్ ట్విస్ట్ అయింది. ఏదైనా దెబ్బ తగిలింది, ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే స్పోర్ట్ నుంచి ఆపేయాలి. ఆపకుండా మనం ఆడామనుకుంటే దాన్ని ఇంకా తీవ్రత పెంచుతున్నాం. ఎందుకంటే ఆడేటప్పుడు ఆ ఎడ్రినాలిన్, డోపమిన్ రష్లో మనకి నొప్పి అన్నది చాలా తక్కువ తెలుస్తుంది. ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో అప్పుడే నొప్పి తెలుస్తుంది. సో ఈ ఆడకుండా బయటకు వచ్చినప్పుడు దానికి రికవరీకి మీరు టైం ఇస్తున్నారు. ఆ టైం ఇవ్వకుండా మనం ఆడుతున్నాం, మనకు నొప్పి అంతగా తెలియదు అన్న కంటిన్యూ చేసినప్పుడే ఆ డ్యామేజ్ని మరింత పెంచుతూ దాని నొప్పిని తీవ్రతరం చేస్తూ ఉంటాం. సో దాన్ని రికవరీ అవ్వకుండా మీరు ఆడుతున్నారు అని అంటే ఇంకా డ్యామేజ్ పెరుగుతుందనే తప్ప చాలామందికి 2-3 రోజుల్లో తగ్గే నొప్పి నెలలైనా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏది దెబ్బ తగిలినా, స్వెల్లింగ్ వచ్చినా వెంటనే ఆ పార్ట్కి రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లోపల బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఐస్ ప్యాక్ సహకరిస్తుంది. రెస్ట్ ఇచ్చినప్పుడు అది కుదురుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చేస్తే విరుద్ధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఆ బ్లడ్ సప్లై ఏదైతే పెరిగిందో దానికి తగ్గించడానికి ఐస్ సహకరిస్తుంది, నొప్పిని కూడా లాగిస్తుంది. అది కదలకుండా ఉంటే ఏదైతే డ్యామేజ్ అయిందో, మెనిస్కస్ కానీ, లిగమెంట్ కానీ, స్ప్రెయిన్ అంటాం, లేకపోతే స్ట్రెయిన్ అంటాం, అది కోలుకునే అవకాశం సమయం పడుతుంది. తీవ్రతను బట్టి 1 నుంచి 3 వారాలు పడుతుంది. మీరు ఆ సమయం ఇవ్వకుండా, రెస్ట్ ఇవ్వకుండా తగ్గిపోయింది, అయితే ట్యాబ్లెట్ వేసుకున్నానని మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చారా, అది ఇంకా చాలా టైం పట్టేస్తుంది. అంటే కంప్లీట్ హీల్ అయ్యే అవకాశం బాడీకి ఇవ్వాలి, బాడీ సహకరించాలి. అంతే తప్ప ట్యాబ్లెట్స్ వాడేసాం మనకు తగ్గిపోతుంది అన్నది. ట్యాబ్లెట్స్ ఓన్లీ సపోర్టింగ్ మెడికేషన్. ఆ పూటకు నొప్పి తగ్గిస్తుంది, హెల్ప్ చేస్తుంది రికవరీకి. అంతే తప్ప రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. రెస్ట్, ఐస్ ప్యాక్స్, అవాయిడ్ ద స్పోర్ట్స్ ఫర్ సమ్ టైమ్. అంటే మీ బాడీ నొప్పి మీకే తెలుస్తుంది. పర్లేదు లైట్ నొప్పి అని లైట్గా తీసుకోకూడదు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఇబ్బంది పడినప్పుడు ఆట నుంచి బయటకే వస్తారు. ఎందుకంటే బాడీ కోలుకోవాలి, సహకరించాలి, దానికి మనం కూడా సహకరించాలి అని. అంతే తప్ప వాళ్ళు ఆడలేక కాదు. కరెక్ట్ టైం ఆ రెస్ట్కి ఇవ్వకుండా ఉంటే మాత్రం దీన్ని క్రానిక్ చేసుకునే అవకాశం ఉంది.